వాణి 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 ఏంటండి? చూడు, మనం ఇష్టంగా వింధ్య కోసం తీసుకొచ్చిన చీర ఎలా కాలిపోయిందో చూడు. అయ్యో, ఇదేంటండి? ఇదేంటి? వింధ్య కోసం మనం సంధ్య దగ్గర తీసుకొచ్చిన చీర కదా ఇది. వింధ్య కూడా చాలా బాగుందని చెప్పింది. అసలు ఇదెలా కాలిపోయింది? కాలిపోయిందా? ఎవరైనా కాల్చేశారా? ఏమ్మా మౌనిక, ఇది నీ పనా? ఏ పని? మౌనిక, ఇది ఎంతో ఇష్టంగా వింధ్య కోసం తెచ్చిన చీర. ఎవరు కాల్చి బయట పడేశారు? అయ్యో, నాకేం తెలుసు అత్తయ్య. నీకు తెలియకపోతే ఇంకెవరికి తెలుస్తుంది? వింధ్య కూడా ఈ చీర బాగా నచ్చిందంది. వింధ్య చీర వింధ్య ఎందుకు కాలుస్తుంది? నువ్వే చేసుంటావు. వాణి, ఖచ్చితంగా ఈ పని మౌనికే చేసుంటుంది. ఏం మాట్లాడుతున్నారు మావయ్య? నిజంగా నాకేం తెలీదు అంటుంటే నన్నెందుకు ఈ ఇష్యూలోకి లాగుతున్నారు? మరి నువ్వు చేయకపోతే ఇంకెవరు చేసుంటారు? నేనే చేశాను అత్తయ్య. అవును, నేనే కాల్చాను అత్తయ్య. అదేంటి వింధ్య, నువ్వు చీర కాల్చడం ఏంటి? మరి కాల్చక ఏం చేయమంటారు అత్తయ్య? నాకు ఆ చీర నచ్చలేదు, సంధ్య నచ్చలేదు, సంధ్య ప్రవర్తన నచ్చలేదు. నాకు నచ్చని సంధ్య నాకు చీర పంపితే హ్యాపీగా కట్టుకుని తిరగమంటారా? అందుకే కాల్చి పడేశాను. ఇదేంటి సిస్టర్ ఇలా మాట్లాడేస్తుంది? ఇదేంటి? సంధ్య ఇచ్చిన చీర వింధ్యకు నచ్చకపోవడం ఏంటి? లేకపోతే ఏంటత్తయ్య, నా సంధ్య ఇచ్చిన చీరని నేనెందుకు కాల్చుకుంటాను? అయితే ఇది ఖచ్చితంగా మౌనిక పని అయి ఉంటుంది. మావయ్య, ఇందులో మౌనికనెందుకు ఇరికిస్తారు? ఇందులో ఎవరి ప్రమేయమూ లేదు. ఎవరి ప్రమేయం లేకపోతే చీర ఎలా కాలిపోయింది? పైగా మేము నీకోసం తీసుకొచ్చిన చీర కాలిపోతే మాకు బాధ అనిపించదా? అయ్యో అత్తయ్య, ఈ చీర నా ఫ్రెండ్ దగ్గర నుంచి తీసుకొచ్చారు. పైగా నా సంధ్య సెలక్షన్ అని చెప్పారు. అందుకే భద్రంగా తీసుకెళ్లి దేవుడి దగ్గర పెట్టి మర్చిపోయాను. ఈలోపు దీపం వెలిగిస్తుంటే చీర మీద పడి చీర కాలిపోయింది. మీరు బాధపడతారని తెలిసి పైన పడేశాను. దీన్ని కూడా మీరు తప్పుగా అనుకుంటే ఎలా? మరి నా ఫ్రెండ్ సెలక్షన్తో మీరు తెచ్చిన చీర పాడైపోతే నాకెంత బాధగా ఉంటుంది అత్తయ్య? అవునవును, పాపం ఎంత బాధపడి ఉంటుంది. హేయ్, నువ్వాగు. వింధ్య, నువ్వు నిజం చెప్తున్నావా? అయ్యో, అబద్ధం చెప్పడానికి ఇందులో ఏముంది అత్తయ్య? అయినా నా చీర నేనెందుకు కాల్చుకుంటాను చెప్పండి? అయితే నా మీద ఒట్టేసి చెప్పు. ఆఫ్టర్ ఆల్ చీర కోసం ఒట్లేంటత్తయ్య? ఎందుకంటే మేము అభిమానంగా తెచ్చిన చీర, పైగా నీ ప్రాణ స్నేహితురాలు సెలెక్ట్ చేసిన చీర కాలిపోయిందంటే నేను నమ్మలేకపోతున్నాను. నా మీద ఒట్టేసి నిజమేంటో చెప్పు. మీ మీద కాదత్తయ్య, నా మీద ఒట్టేసి చెప్తున్నాను. నిజంగానే దీపం మంటల్లో చీర కాలిపోయింది.
వాణి, చివరికి చీర కోసం కోడలతో ఒట్టు వేయించుకుంటావా? అది కాదండి, ఈ విషయం సంధ్యకు తెలిస్తే తనెంత బాధపడుతుంది. సరే, రేపొద్దున సంజయ్ దగ్గరికి వెళ్ళి ఇంకో చీర తీసుకొద్దాం. ఎందుకు మావయ్య? మాటి మాటికి సంధ్య దగ్గరికి మనం షాప్లో తీసుకుందాం, ఇంకా మంచిగా ఉంటాయి. లేదు వింధ్య, నీకేం కావాలో సంధ్యకే బాగా తెలుసు. సంధ్య సెలక్షన్ చాలా బావుంటుంది. చూసావా సిస్టర్, ఈ ఇంట్లో సంధ్య భజన బావే అనుకున్నాను. అత్తయ్య మావయ్య కూడా చేస్తున్నారు. సంధ్య టేస్టే బాగుంటుందంట, సంధ్య సెలక్షనే బాగుంటుందంట. ఎవరి నోట విన్నా సంధ్య సంధ్య సంధ్య. అంటే ఏంటి సిస్టర్, నీకు టేస్ట్ లేదా? నీ పక్కన సంధ్య లేకపోతే నీకు చీర సెలెక్ట్ చేసుకోవడం రాదా? అవును, ఇంతకీ అక్కడికి వెళ్ళావా? సంధ్య చెంప చాచి పెట్టి పగలగొట్టావా? ఏం చేశావు? బుద్ధి చెప్పి వచ్చావా? అసలు అక్కడ ఏం చేయాలో కాదు, ఇక్కడ ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ ఇంట్లో రోజు రోజుకి సంధ్య భజన ఎక్కువైపోతుంది. వీళ్ళ మనసుల్లోంచి సంధ్యని ఎలా తీసేయాలో నాకు అర్థం కావట్లేదు. ఈ పూట గడిస్తే రెండో పూట కోసం ఎదురు చూసే బ్రతుకులు వాళ్ళవి. నువ్వెంత బరి తెగించుంటే నేను వద్దు వద్దు అన్నా గాని చెక్కు డ్రా చేసుకునుంటా. షాప్ అడ్వాన్స్కి ఒక 50,000, మెటీరియల్ కొనడానికి 2 లక్షలు. అన్నయ్య అంతా బాగుంది, కానీ ఇంతకీ షాప్కి ఏం పేరు పెడదాం? సంధ్య రా కూర్చో. మనకొచ్చిన లోన్లో దేనికి ఎంత ఖర్చు పెట్టాలి, మెటీరియల్ ఏం కొనాలి, షాప్కి ఏం పేరు పెట్టాలి, ఇదే ఆలోచిస్తున్నాం సంధ్య. మన షాప్కి ఏ పేరు పెడితే బాగుంటుంది? ఐడియా, వింధ్య గారి పేరు పెడితే? సంధ్య, నువ్వు లోన్ వద్దనుకుంటే వింధ్య గారు ఏం ఫీల్ అవ్వరు కదా? సరే సరే, నీ ఫ్రెండ్తో నువ్వే మాట్లాడుకో. పాపం అంత ట్రై చేసిన తర్వాత కూడా నువ్వు లోన్ క్యాన్సిల్ చేసుకున్నావని వింధ్య గారు ఫీల్ అవ్వకుండా నువ్వే మేనేజ్ చేయి. ఇక్కడ నువ్వెంత సంతోషంగా ఉన్నావో అక్కడ వింధ్య గారు కూడా అంతే సంతోషంగా ఉండాలి. మీ స్నేహం కలకల్లాడుతూ ఉండాలి. చిన్న చిన్న వాటికే బాధపడుతూ నువ్వు ఇలా కంట తడి పెడుతూ కూర్చోకు. స్నేహాన్ని అడ్డు పెట్టుకొని ఆ సహాయం తీసుకోవడం వల్ల నీకు స్వార్థంగా అనిపిస్తుంది, అంతే కదా? అలాంటి భావం నీ మనసులోకి వచ్చినప్పుడు ఈ సహాయం మనకు అవసరమే లేదు. వింధ్య గారితో నువ్వు మాట్లాడు, రాజేష్ గారితో నేను మాట్లాడతాను. నువ్వు హ్యాపీగా ఉండు సంధ్య. సరేరా, భోంచేద్దాం. ఏమండి, ఇంతగా అర్థం చేసుకుని
భార్య సంతోషం కోరుకునే మీలాంటి భర్త దొరకడం ఏ ఆడపిల్లకైనా అదృష్టమే కదండి. నాకు కావాల్సింది ఆస్తులు అంతస్తులు కాదండి, మీరిచ్చే ప్రేమ కావాలి. మీరిచ్చే ఈ ప్రేమే నాకు కోట్ల ఆస్తితో సమానం. పెళ్ళైన మగాళ్ళకి ఫోన్లో పాస్వర్డ్లు పెట్టుకునేంత అవసరం ఏమొచ్చింది? అలా అమ్మాయి పేర్లు అబ్బాయి పేర్లుగా పెట్టుకుని మేనేజ్ చేస్తూ ఉంటారు. మనకి ఫోన్లో కనిపించేది రాము పేరు, కానీ అవతల ఏ రాధో రంభో ఉంటుంది. నా గెస్ అనేది కరెక్ట్ అయితే వాళ్ళ మధ్య చాటింగ్, వీడియో కాల్స్ అలా చాలా జరుగుతూనే ఉండుంటాయి. ఏం పేరు పెట్టుంటాడు? నా పేరేమైనా పెట్టుంటాడా? వింధ్య. పాస్వర్డ్ సంధ్య అనే పేరు పెట్టుంటాడా? ఇప్పుడు సంధ్య అనే పాస్వర్డ్ కొట్టగానే ఓపెన్ అయిందనుకో, నేను మనశ్శాంతిగా ఉండలేను. ఇప్పుడు సంధ్య పేరు టైప్ చేసి కొత్త మానసిక ఒత్తిడులు నేను తెచ్చుకోలేను. అమ్మయ్యా, మౌనిక చెప్పినట్టు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ చాటింగ్స్ మొత్తం ఓపెన్ చేసి తెల్లవార్లు చెక్ చేయాలి. ఏం పాస్వర్డ్ కొట్టాలి? ఖచ్చితంగా సంధ్య పేరే పెట్టుంటాడు. వింధ్య, ఏం చేస్తున్నావు? అది నిద్ర పట్టట్లేదు, అందుకే మీ ఫోన్ ఓపెన్ చేసి ఫేస్బుక్ అది చూద్దామని. ఏ రోజు లేనిది ఈరోజు మాత్రం ఎందుకు నిద్ర పట్టడం లేదు? ఎప్పుడు నా ఫోన్ ముట్టుకొని నువ్వు ఇప్పుడెందుకు తీసుకుంటున్నావు? ఏంటి వింధ్య, నీకేం కావాలి? అసలు మీ ఫోన్కి పాస్వర్డ్ ఎందుకు పెట్టుకుంటున్నారు? అంటే నా దగ్గర మీరేదో దాస్తున్నట్టే కదా? నాకు తెలియకుండా అసలు ఇందులో దాచుకోవాల్సిన రహస్యాలేంటండి? మీరు ఆ సంధ్యతో కలిసి దిగిన ఫోటోలా? మీరు సంధ్య బయటికి వెళ్ళి ఏకాంతంగా గడిపిన వీడియోలా? లేదంటే అదేదో ఇన్స్టాగ్రామో ఫేస్బుక్లోనో చాటింగ్ చేసుకుంటారంట కదా? ఫోన్లో అయితే దొరికిపోతారు, కానీ చాటింగ్ అయితే తెలియదంట కదా? అలా ఏమైనా చాటింగ్ చేసుకుంటున్నారా? అందుకే కదా మీ మగాళ్ళు కట్టుకున్న భార్యకి తెలియకుండా ఫోన్లో పాస్వర్డ్లు పెట్టుకునేది. ఎంత అన్యాయం అండి!
మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంటుందో మాకు తెలుసు, మీ ఫ్రెండ్స్ ఎవరో మాకు తెలుసు, మీ మగాళ్ళు ఏది ఇష్టంగా తింటారో, మీకు ఏది నచ్చదో కూడా మాకు తెలుసు. మీకు ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో ప్రతిదీ తెలిసిన మా ఆడవాళ్ళకి ఒక పాస్వర్డ్ మాత్రమే ఎందుకు తెలీదండి? ఎందుకంటారు? అన్నీ ఇస్తున్నా మీరు ఈ పాస్వర్డ్ ఎందుకు చెప్పరండి? పాస్వర్డ్ మన పాప పేరు అను. నువ్వు ఏ రోజు పాస్వర్డ్ నన్ను అడగలేదు. అడుగుంటే ఎప్పుడో చెప్పేవాడిని. అయినా నీకు ఎందుకు ఇన్ని అనుమానాలు వస్తున్నాయో నాకు తెలియడం లేదు. అనుమానాలు వస్తున్నాయి మరి. ఏం చేస్తాం? రోజులు అలాంటివి మరి. వింధ్య, నిజంగా నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. నువ్వు ఇలాగే అనుమానాలు పెట్టుకుంటే సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోతావు. ఎవరు చెప్పారు, ఎక్కడ చదివానో తెలియదు. కానీ ఎక్కువ ప్రేమున్నా తక్కువ ప్రేమున్నా అది చాలా కష్టం. అతిగా ప్రేమిస్తే ఇలాగే అనుమానిస్తారు. నా మాట విను. సంధ్య గారికి నాకు మధ్య ఏమీ లేదు. ఇది నీకు ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. నన్ను అర్థం చేసుకో. సరే, మీరు చాలాసార్లు చెప్పారు, నేను చెప్పాను కదా. నిజంగా మీకు సంధ్యకి ఏమీ లేకపోతే ఇప్పుడే సంధ్యకి ఫోన్ చేయండి. వాళ్ళ మధ్య చాటింగ్, వీడియో కాల్స్ అలా చాలా జరుగుతూనే ఉండుంటాయి. ఆ చెక్ డిపాజిట్ అవ్వడానికి బావే కారణమై ఉంటాడు. సంధ్యకి బావ ఫోన్ చేసి నేనున్నాను అని ధైర్యం చెప్పుంటాడు. భయమేస్తుందమ్మా. నిన్ను, నన్ను, మీ నాన్నని, మన ముగ్గురిని ఆ సంధ్య ఎక్కడ వేరు చేస్తుందోనని. నిన్ను ఇచ్చినట్టే ఇచ్చి మీ నాన్నని తీసేసుకుంటుంది. అక్కడితో ఆగదు. తర్వాత నిన్ను లాగేసుకుంటుంది. నా నుంచి నువ్వు కానీ మీ నాన్న కానీ ఏ ఒక్కరు దూరమైనా నేను తట్టుకోలేనమ్మా. సంధ్య, నువ్వు నా జీవితాన్ని గండ అవుతావు అనుకున్నాను, కానీ నువ్వే నా గండం అవుతావు అనుకోలేదు. అమ్మా సంధ్య, వాణి, సంధ్య వచ్చింది, త్వరగా రా. సంధ్య రావడం ఏంటి? ఇంత చెప్పినా ఇది మళ్ళీ వచ్చిందంటే నా కాపురం కూల్చడానికి వచ్చుంటుంది. నా మొగుడిని లాక్కోవడమే దీని ప్లాన్. దీని సంగతి చెప్తాను. అత్తయ్యా, వింధ్య, అమ్మా వింధ్య, అమ్మా వింధ్య, 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 అమ్మా వింధ్య, వాణి, పాపం చూడు, లేమ్మా. వింధ్య, ఏమైందమ్మా? అయ్యో సిస్టర్,
అయ్యో సిస్టర్ సిస్టర్ అయ్యో సిస్టర్ ఏమైంది? వింధ్య ఏమైందమ్మా? అలా ఎలా పడిపోయావమ్మా? అమ్మా వింధ్య లేమా. అమ్మా వింధ్య, ఏమండి వెంటనే మీరు రాజేష్కి ఫోన్ చేయండి, వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్తాడు. ఆ, ఇప్పుడే చేస్తాను. రాజేష్కు సంజయ్కు ఇప్పుడే చేస్తాను. మావయ్య, సంధ్య వచ్చిందన్నారు. ఎక్కడ? అమ్మా అయ్యో, సంధ్య అంటే అంతకు ముందు మన పక్కింట్లో ఉండే అమ్మాయి అమ్మా. ఇదిగో ఈ అమ్మాయే. అలా కంగారుగా వస్తూ ఇదిగో పరిస్థితి ఎంతవరకు వచ్చింది. ఇప్పుడు ఏంటండి ఈ డిస్కషను? పాప ఒక్కటే గుక్కపట్టి ఏడుస్తుంది. పాపకి ఏమైందో ఏంటో. ముందు మీరు వెళ్ళి ఫోన్ చేయండి. వెళ్ళండి. ఇదిగో ఇప్పుడే చేస్తున్నాను. సిస్టర్ అమ్మా వింధ్య. హలో హలో. అయ్యో సిస్టర్ పాప వింధ్య వింధ్య అత్తయ్య, నా కాలు. వింధ్య. అబ్బా, ఒక పక్క పాప ఏడు పాపట్లేదు, ఇంకొక పక్క నువ్వు అంతలా అల్లాడిపోతున్నావు. ఏమ్మా నొప్పిగా ఉందా? అవునత్తయ్య, భరించలేకపోతున్నాను అత్తయ్య. అయ్యో తల్లి కూతుళ్ళు ఇద్దరు అల్లాడిపోతున్నారే. వింజకి ఈ పెయిన్ కంటే ఆ సంజయ్ పెయిన్ ఎక్కువ ఉంది. అందుకే ఆ పేరు వినగానే కంగారుగా వచ్చి కింద పడింది. వింధ్య వింధ్య, అయ్యో దేవుడా, ఎవరికి ఏమైందో అర్థం కావట్లేదు. నాకైతే కాళ్ళు చేతులు ఆడట్లేదు. అయ్యో, వింధ్య కాస్త ఓర్చుకో. అమ్మా లేట్ అవుతుంది. సరే, మీరింతగా చెప్పిన తర్వాత నా కోడలి కంటే ఈ డబ్బు నాకు ముఖ్యం కాదు. సంధ్య, నువ్వేం చేసినా మంచే చేస్తావు. నీకిష్టం లేంది ఏదైనా సరే మనకొద్దు. వెళ్ళి ఆ లోన్ క్లోజ్ చేసే అమ్మా. వదినా, మొత్తానికి నీ పంతమే నెగ్గించుకున్నావు. వద్దనుకోవడమే నీ సంతోషం అయితే నా ఓటు కూడా నీకే. థ్యాంక్స్ రీజా. లేట్ అవుతుంది, పద. అయ్యో ఫైల్ మర్చిపోయానండి. లోన్ క్లియర్ చేయాలంటే ఫైల్ ఉండాలి కదా. ఒక్క నిమిషం. పదండి, వెళ్ళొస్తాం అత్తయ్య. జాగ్రత్తమ్మా. ఇదేంటి వింధ్య మామగారు కాల్ చేస్తున్నారు? హలో మావయ్య గారు. అమ్మా సంధ్య, ఎక్కడున్నావమ్మా? మావయ్య ఏమైంది? కంగారు పడుతున్నారేంటి? ఏంటి మావయ్య, పాప ఏడుస్తున్నట్టుంది. బాధపడుతున్న గొంతు వింధ్య గొంతులో ఉందేంటి? ఆ విషయం చెప్పడానికే ఫోన్ చేశానమ్మా. వింధ్య పాపను ఎత్తుకుని వస్తూ మెట్లపై నుండి జారి పడిపోయిందమ్మా. జారి పడిపోయిందా? ఏం మాట్లాడుతున్నారు మావయ్య? వింధ్యకి ఎలా ఉంది ఇప్పుడు? పాపకి ఎలా ఉంది? ఏమీ అర్థం కావట్లేదమ్మా. పాప ఒకటే ఏడుస్తుంది, వింధ్య విలవిల్లాడుతుందమ్మా. హాస్పిటల్కి తీసుకెళ్తే గాని ఏ విషయం తెలీదమ్మా. వింధ్య అలా నొప్పితో బాధపడుతుంటే తన బాధను చూడలేక నీకు ఫోన్ చేశానమ్మా. మావయ్య ప్లీజ్ మావయ్య, మీరు అలా మాట్లాడకండి. తనకేమీ కాదు. మెట్ల మీద నుండి జారి పడింది అంటే చిన్న గాయమే అయ్యుంటుంది. మీరు అలా కంగారు పడద్దు మావయ్య. పాపకేమీ కాదు, నా వింధ్యకు కూడా ఏమీ కాదు. ఏం కాకూడదని దేవుణ్ణి కోరుకుంటున్నానమ్మా. కానీ వింధ్య కాలుకి ఏమైందో ఏంటో నొప్పితో విలవిల్లాడుతుందమ్మా. మావయ్య మీరు త్వరగా హాస్పిటల్కి తీసుకువెళ్ళండి. అయినా అలా ఎలా పడిపోయింది? పాపనెత్తుకుని జారి ఎలా పడిపోయింది? మీరు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి మావయ్య. మావయ్య తనకి ఎలా ఉందో దయచేసి మీరు హాస్పిటల్కి వెళ్ళాక నాకు ఫోన్ చేసి చెప్పండి. అదేంటమ్మా,
నీకు చెప్పింది నువ్వు వస్తావనే కదమ్మా. నువ్వు త్వరగా రామ్మా. కాదు మావయ్య, నేను రావట్లేదు. తన బాధని ఓదార్చడం మా వల్ల కావట్లేదమ్మా. అందుకే మీ అత్తయ్య నీకు ఫోన్ చేయమని చెప్పింది. మేము హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం. నీకు లొకేషన్ పంపిస్తాను, త్వరగా వచ్చేయమ్మా. మావయ్య, అమ్మ సంధ్య, ఏమైందమ్మా? ఏదో వింధ్య హాస్పిటల్ అంటున్నావు. వింధ్య పాపనెత్తుకుని మెట్ల మీద నుంచి జారి పడిపోయిందంట. పాప సైలెంట్గా ఉందేంటి? పాపా 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 నాన్న, పాపకి చలనం లేదు. పాపా 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 నాన్న, బ్రీతింగ్ కూడా తీసుకుంటున్నట్టు లేదు నాన్న. పాపా అమ్మా, పాపా ఏంటి సంధ్య, ఏం జరిగిందో చెప్పవు. ఎంత దూరం వచ్చి లోపలికి ఎందుకు రావట్లేదో చెప్పవు. ఇవన్నీ కాదు, విషయం ఏంటో వింధ్య దగ్గరికి వెళ్ళే మనం తేల్చుకుందాం పద. పాపా 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 వదిన, ఆంటీ, పాప ఉన్న బలంగా ఏడు పాపేసింది. పాపలో చలనం కూడా లేదు. చలనం లేకపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు శ్రీజ? అదే అర్థం కావడం లేదు. నాకు కంగారుగా ఉంది. అయ్యో, వింధ్య సిస్టర్తో పాటు పాప కూడా కింద పడిపోయింది కదా. ఇప్పటి వరకు ఏడుస్తూనే ఉంది. ఇప్పుడు చలనం లేదంటే ఏదన్నా జరగరాంది జరుగుంటుందేమో. మౌనిక, పాపా పాపా డాక్టర్ పాపా డాక్టర్ పాపా డాక్టర్ పాపా 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 అయ్యో పాపా 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 లేమ్మా. పాపా 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 లేమ్మా. పాపా పాపా. డాక్టర్ 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 చెప్పండి. పాపం చూడండి. ఉలుకు పలుకు లేదంటే పాప చచ్చిపోయి ఉంటుందేమో. మౌనిక, ఇంకొక మాట మాట్లాడేవంటే చంపేస్తాను. నా పాప చనిపోవడం ఏంటి? నా పాప బ్రతికే ఉంది, తనకేం కాదు. నా ప్రాణం ఇచ్చైనా తనని కాపాడుకుంటాను. పాపా లేమ్మా, లేమ్మా. తల్లి, పాపా పాపా. పాప కదిలింది. డాక్టర్ గారు, ఒకసారి పాపను చూడండి. సార్, సిస్టర్, పాపను తీసుకువెళ్ళు. ఓకే డాక్టర్. అమ్మ సంధ్య, నీ స్పర్శ వల్లేనమ్మా పాపలో చలనం వచ్చింది.
పాపని గుండెలకు హత్తుకుని తల్లిలా ఆరాటపడ్డావు. ఈరోజు బిడ్డ ఊపిరి పోసుకుని మళ్ళీ ఏడ్చిందంటే నువ్వేనమ్మా కారణం. కళ్ళ ముందు ఏం జరుగుతుందో ఒక్క క్షణం అర్థం కాలేదు. ఏదో మిరాకిల్ జరిగినట్టు అనిపిస్తోంది. చాలా థ్యాంక్స్ సంధ్య గారు. ఇదేనా మౌనిక నీ సంస్కారం? ఒక పసిబిడ్డ ఏడుపు ఆగిపోతే శాశ్వతంగా ఆగిపోయినట్టు ఎలా అనుకున్నావు? నోటికేదొస్తే అది మాట్లాడితే అది ఎంతవరకు న్యాయం? ఇప్పటికే ఒక బిడ్డను దూరం చేసుకునే నాకు ఆ బాధ ఏంటో తెలుసు. ఈ బిడ్డ లేకపోతే వింధ్య సంతోషంగా ఉండదు. కాళ్ళొప్తో బాధపడుతున్న వింధ్యకి బిడ్డ దూరం అయితే తన ఊపిరి ఆగిపోతుంది. ఈ బిడ్డ మీద ప్రాణాలు పెట్టుకుంది కేవలం వింధ్య మాత్రమే కాదు, నేను కూడా. మా ప్రాణాలు వదులుకునైనా సరే బిడ్డని కాపాడతాం. అమ్మ సంధ్య, దేవుడున్నాడమ్మా, మంచి జరిగింది, నువ్వు బాధపడుకో. ఏయ్ మౌనిక, నిన్ను చూస్తుంటేనే నా కోపం వస్తుంది. వెళ్ళిక్కడి నుంచి. చెప్తుంది నీకే, వెళ్ళు. అయ్యో అది కాదత్తా. ఇంకా నువ్వేం మాట్లాడకు. నీ గురించి మీ అత్తయ్యతో చెప్పాల్సినవి చాలా విషయాలున్నాయి. ముందు నువ్వు వెళ్ళు. టెన్షన్ ఏమి లేదండి, పాప ఇప్పుడు అవుట్ ఆఫ్ డేంజర్. అసలు ఈ బిడ్డను ఎత్తుకోవాల్సింది నేను కాదు. సంధ్య, నువ్వు తీసుకో. నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి. అమ్మా అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. డాక్టర్, వింధ్య సిస్టర్కి ఎలా ఉంది? ఇట్స్ ఆల్ రైట్. కావాలంటే వెళ్ళి పేషెంట్ని చూడొచ్చు. వాళ్ళకంటే ముందు నేనే వెళ్ళి ఎక్కించాలి. సిస్టర్, సిస్టర్ నువ్వేం కంగారు పడకు. ఇది చాలా మంచి హాస్పిటల్. నువ్వు ఖచ్చితంగా 4 రోజుల్లో లేచి గంతులేసుకుంటూ నడిచేస్తావు. మౌనిక, నా పాప ఎలా ఉంది? సంధ్య ఉండగా నీ పాపకి లోటేంటి? ఈ బిడ్డ సాక్షిగా చెప్తున్నాను, రాజేష్ని గాని నిన్ను కాని చూడను, మీతో మాట్లాడను. బిడ్డపై ఒట్టు వేశావు సంధ్య. ఇదే నీకు లాస్ట్ ఛాన్స్. సంధ్య ఉండడం ఏంటి? అంటే సంధ్య వచ్చిందా? రాకుండా ఉంటుందా? అసలు నువ్వు పడిపోగానే వెంటనే రాజేష్ బావ సంధ్యని పిలిపించుకున్నాడు. ఫ్రెండ్ని చూడాలనే వంకతో బావని చూడ్డానికి తను కూడా వచ్చింది. కాదు, నాకు ప్రామిస్ చేసింది కదా, అన్ని మాటలు మాట్లాడింది. ఇప్పుడు తనెందుకు వస్తుంది? తనే వచ్చిందా? అయ్యో పిచ్చి వింధ్య సిస్టర్, నీ అమాయకత్వంతో నువ్వు చాలా మోసపోతున్నావు. సంధ్య బావా ఇద్దరు జంట పక్షులు, ఒకరు లేకుండా ఒకరు బతకగలరా? నేనంటే తనకి ఎందుకు ఇష్టం ఉండదు?
నాతో మాట్లాడడం అంటే తనకి చాలా ఇష్టం. మీరందరూ ఉండబట్టి నాతో మాట్లాడడానికి కాస్త ఇబ్బంది పడుతుంది. మీరు వెళ్ళండి అత్తయ్య. నాతో బాగా మాట్లాడుతుంది. నేను సంధ్య ఇద్దరం మాత్రమే ఇక్కడ ఉంటాం. మేం మాట్లాడుకోవాల్సింది చాలా ఉంది. ప్లీజ్ మీరంతా అలా బయటికి వెళ్ళండి. శ్రీకర్ గారు, మౌనిక, ప్లీజ్. ఏంటో మీ ఫ్రెండ్షిప్ ఏంటో, మీ కబుర్లేంటో, మీ ముచ్చట్లేంటో. సరే సరే, మీరిద్దరూ మాట్లాడుకోండమ్మా. మీ ఇద్దరి మధ్య మేమెందుకు? పదండ్రా. ఏంటే ఈ సుప్పనాతి పనులు ఎప్పటి నుంచి మొదలు పెట్టావు? నిన్ను రావద్దు, నా వంక చూడొద్దు, మాట్లాడొద్దు అని చెప్పినా సిగ్గు లేకుండా ఎలా వచ్చావా ఇక్కడికి? నా కోసం వచ్చావా, నా భర్త కోసం వచ్చావా? నా భర్త అంటే నీకిష్టము మోసు కదా? వింధ్య, నీకు దండం పెడతానే. నీకు చేతులెత్తి వేడుకుంటున్నాను. నన్నింతలా మానసికంగా చంపేయకు. నేను చంపడం కాదు, నువ్వే నా కాపురాన్ని కూలుస్తున్నా. నువ్వే నా భర్తని నీ చుట్టూ తిప్పుకునేలా చేసి నన్ను సర్వనాశనం చేయాలనుకుంటున్నావు. స్నేహం అంటే నన్ను మోసం చేసి నా మొగుడితో తిరగడమా? ఇలాంటి తప్పుడు సంబంధాలు పెట్టుకోవడానికి నీకు సిగ్గు అనిపించట్లేదు? ఛీ, అసహ్యం వేయట్లేదా నీకు? నీ మొహం చూస్తేనే నాకు ఇరిటేషన్ గా ఉంది. ఇదేంటి, వింధ్యని వదిలేసి అందరూ వచ్చేస్తున్నారు? చాచాచా, వింధ్య సిస్టర్ని ఒంటరిగా వదిలేదు బావా. వింధ్య సిస్టర్ దగ్గర సంధ్య ఉంది. ఏకాంతంగా ఫ్రెండ్స్ ఇద్దరు కబుర్లు చెప్పుకుంటాం, మాట్లాడుకుంటామంటే మా అత్త వాళ్ళత్త ఇద్దరిని అలా గదిలో వదిలేసి ఇలా వచ్చేస్తున్నాం. ఎంతైనా ఫ్రెండ్స్ కదా, అయినా వాళ్ళలా మాట్లాడుకుంటారులే. సంధ్య తన కోసం ఎంత ఏడుస్తుందో, వింధ్య సిస్టర్ సంధ్యని ఎంత ఓదారుస్తుందో. పాపం క్లోజ్ ఫ్రెండ్స్ కదా, వాళ్ళ మధ్య మేమెందుకులేని వదిలేసి వచ్చామంతే. వాళ్ళిద్దరిని ఒంటరిగా వదిలేసి రావడం ఏంటి? ఏంటి బావ అలా కంగారు పడతావు? పెళ్లి చూపులప్పుడు అమ్మాయిని అబ్బాయిని పక్కకు తీసుకెళ్లి ఒంటరిగా మాట్లాడుకోమని వదిలేసినట్టు నువ్వు ఫీల్ అవుతున్నావేంటి? అయినా వాళ్ళిద్దరూ ఫ్రెండ్సే కదా, ఫ్రెండ్స్ మాట్లాడుకోకూడదా? వాళ్ళకి వీళ్ళకి మధ్య 100 సీక్రెట్స్ ఉంటాయి. వద్దమ్మా, సంధ్య అక్కడ ఒంటరిగా ఉండటం కరెక్ట్ కాదమ్మా. వెళ్ళి తీసుకురండమ్మా. ఏంటి రాజేష్, ఏంటి అసలు అందరూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు? అందరూ వింతగా విచిత్రంగా ఉన్నారేంటి? సంధ్యకు వింధ్య ఏమైనా కొత్త? వాళ్ళు మాట్లాడుకోవడం ఏమైనా కొత్త? పర్సనల్గా ఏదైనా ఉంటే షేర్ చేసుకుంటారేమో. ఒకరికి ఒకరుంటే ధైర్యంగా ఉంటుంది. సంధ్య వింధ్య దగ్గరకు వెళ్ళాలంటే భయపడుతుంది, వణికిపోతుంది. వింధ్యకు అలా దెబ్బ తగలడం వల్లే కదా అలా దూరంగా ఉంది. ఈ ప్రాబ్లం ఉండకూడదనే ఈ వంకతో కాసేపు మాట్లాడుకోమని చెప్పాం. అది కాదమ్మా. రాజేష్, వాళ్ళు మాట్లాడుకుంటున్నారా? మాట్లాడుకోనివ్వు. నాకు నీ భయం అర్థమవుతుంది బావా. ఈ పాటకి వింధ్య సంధ్యని షేక్ చేస్తూ ఉండాలి.
లేచి నీ చెంప పగలగొట్టాలన్నంత కోపంగా ఉంది. కానీ ఆ దేవుడు నా కాలు విరగ్గొట్టి ఇలా బెడ్ పైన పడుకోబెట్టాడు. చెప్పు, నువ్వొచ్చింది నా భర్త కోసమే కదా? గుడికేమో రానన్నావు, కానీ నువ్వు గుడికొచ్చావు. ఇప్పుడు ఏకంగా హాస్పిటల్కే వచ్చావు. నా భర్తని చూడకుండా ఉండలేకపోతున్నావా? అంటే మీరిద్దరూ కలుసుకోవడానికి ఇక్కడ అక్కడ అంటూ లేదా? ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ కలుసుకుంటారా? అసలు అసహ్యంగా లేదా నీకు? ఇంక చాలు వింధ్య, ఇంక చాలు. నీ మాటలు వింటుంటే నాకు చాలా అసహ్యంగా ఉంది. నువ్వు జారి కింద పడ్డావని తెలిసిన తర్వాత నేను రాను అన్నా సరే మా ఇంట్లో వాళ్ళంతా కలిసి నన్ను తీసుకొచ్చారు. వాళ్ళకి నిజం చెప్పలేక, నీకు ఎదురు పడలేక, నీ మాటలు పడలేక నా మీద నాకే అసహ్యం వేస్తుంది. అంతెందుకు, పసిబిడ్డని పట్టుకుని ఎలా పడిపోయావో తెలియదు. ఏడ్చి ఏడ్చి పాపకి ఒక్కసారి ఊపిరి ఆగిపోయింది. ఆ బిడ్డకేమైనా అయ్యుంటే ఆ క్షణంలో నువ్వు లేవు, నేనున్నాను. ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినంత పని అయ్యింది. అప్పటిదాకా హాస్పిటల్ బయట నిలబడ్డ నేను బిడ్డ కోసం హాస్పిటల్ లోపలికి వచ్చానే తప్ప కావాలని రాలేదు. అయినా నీ భర్త కోసం వచ్చానని నా మీద నింద వేస్తున్నావు. ఎన్నోసార్లు మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని చెప్పినా నువ్వు ఉంది ఉంది అని ఒకే అబద్ధాన్ని 100 సార్లు చెప్తున్నావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఒక అబద్ధాన్ని ఎన్నిసార్లు నొక్కి చెప్పినా అది అబద్ధంగానే మిగిలిపోతుంది తప్ప ఎప్పటికీ నిజం కాదు. నీదే నా కాపురం, నాది కాపురం కాదా? నీ మెడలో మాత్రమే తాళుందా? నా మెడలో కూడా తాళుంది. నీ భర్త నిన్నెంతో ప్రేమిస్తున్నాడో నా భర్త నన్ను అంతకన్నా ఎక్కువ ప్రేమిస్తున్నాడు. నాకు నీ అంత ఆస్తి లేకపోవచ్చు, కానీ అన్నింటికన్నా ఎక్కువగా ప్రేమించే నాకు అత్తయ్యుంది. నేను నా కుటుంబంతో చాలా తృప్తిగా ఉన్నాను. స్నేహితురాలి భర్తతో తప్పటడుగులు వేసి స్నేహితురాలి కాపురాన్ని కూల్చేంత దిగజారే వ్యక్తిత్వం నాది కాదు. నువ్వు ఎన్ని తిడుతున్నా నీ మీద జాలేస్తుంది తప్ప నీ మీద కోపం రావడం లేదే. ఎందుకంటే నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు, ఆవేశంతో మాట్లాడుతున్నావు. ఆవేశాలెప్పుడు అనర్థాలకి దారితీస్తాయి తప్ప సమస్యలకి పరిష్కారం చూపించవు. నా మాట విను వింధ్య, నువ్వు కాలు విరిగి ఈ పరిస్థితికి వచ్చావు. నువ్వు ఇలాగే ఉంటే నీ భర్త పరిస్థితి ఏమవుతుంది? నీ బిడ్డ పరిస్థితి ఏమవుతుంది? నీ కుటుంబం పరిస్థితి ఏమవుతుంది? నాకు నీ గురించి తలుచుకుంటే భయం వేస్తుంది. వద్దమ్మా మహాతల్లి, వద్దు. నువ్వు చెప్పిన శ్రీరంగ నీతులన్నీ సినిమాల్లోనూ సీరియల్లోనూ చాలా బాగుంటాయి. నేను చాలా పుణ్యాత్మురాల్ని, నేను పవిత్రాల్ని, నేనే తప్పు చేయలేదు, నన్ను నమ్ము. కేవలం నేను చేసిన తప్పల్లా నీ భర్తతో తిరగడమని అతని నా వల్ల వేసుకోవడమే. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు, మిగతాదంతా నిజాయితీగా ఉంటాను అని చెప్తున్నావు, అంతేనా? చూడు, నువ్వెన్ని చెప్పినా నన్ను నమ్మించాలని చూసినా నా కళ్ళతో చూసింది అబద్ధం కాదు, నా చెవులారా విన్నది అబద్ధం కాదు. నా భర్త తన డైరీలో నా గురించి రాసుకోలేదు, నీ గురించి రాసుకున్నాడు.